మొత్తం 40 లోక్సభ నియోజకవర్గాలున్న బీహార్లో ఇప్పటికే 27 సీట్లకు పోలింగ్ ముగిసింది. ఇక కేవలం 13 సీట్లకు మాత్రమే పోలింగ్ జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు ముగిసిన పోలింగ్ సరళిని గమనిస్తే అధికారంలో ఉన్న జనతాదళ్ యునైటెడ్ పార్టీ ఉనికి కోసం పోరాడుతుందన్న విషయం స్పష్టమవుతోంది. లేటెస్ట్ గా జరిగిన 7వ దశలో మొత్తం 7 సెగ్మెంట్లకు పోలింగ్ జరిగింది. 2009లో ఈ 7 సెగ్మెంట్లలో బీజేపీకి 2, ఆ పార్టీతో అలయన్స్ కుదుర్చుకున్న జేడీయూ 5 సీట్లు కైవసం చేసుకున్నాయి. బీజేపీతో పొత్తు విచ్ఛిన్నమైన నేపథ్యంలో ఈ 7 సెగ్మెంట్లలో ఉనికి కాపాడుకోవడం కోసం శ్రమించాల్సి వచ్చింది నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూకు. స్వయాన ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ మధేపురా సెగ్మెంట్లో తీవ్ర పోటీ ఎదుర్కొన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీహార్ లోక్సభ ఎన్నికల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 2009లో మిత్రులుగా ఉన్నవారు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులయ్యారు. అప్పట్లో పోటీకి దిగినవారు ఇప్పుడు రాజకీయంగా మిత్రులయ్యారు. పొలిటికల్ ఈక్వేషన్స్ లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకవైపు లోక్ జనశక్తి పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్తో కాంగ్రెస్ పార్టీ అలయన్స్ కుదుర్చుకుంది. కాంగ్రెస్, బీజేపీ ఇలా భాగస్వామ్య పక్షాలను కలుపుకొని ఎన్నికల గోదాలోకి దిగితే ఒంటరి పోరాటం చేస్తోంది జేడీయూ. జేడీయూకు ఒకేసారి 2 బలమైన ప్రత్యర్థులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎన్నికల నగారా మోగిన వెంటనే కులాలను బ్యాలెన్స్ చేయడంలో ఆసక్తి చూపించింది బీజేపీ. అయితే అది వర్కౌట్ కాదన్న విషయం కమలనాథులకు చాలా త్వరగానే అర్థమైంది. సామాజిక సమీకరణలను నమ్ముకుంటే ఓట్లు రాలవన్న సంగతి తెలిసొచ్చింది. దీంతో అమ్ముల పొదిలో నుంచి హిందుత్వమనే బలమైన ఆయుధాన్ని బయటకు తీసింది. కులాలుగా చీలిపోయిన బీహార్లో మతాన్ని ఆయుధంగా చేసుకుని ఎన్నికల గోదాలోకి దిగింది. రకరకాల పేర్లతో హిందువులను కూడగట్టుకునేందుకు ప్రయత్నించింది. శోభాయాత్రలంటూ, శ్రీరామనవమి అంటూ హల్చల్ చేసింది. 2009 లోక్సభ ఎన్నికల్లో 12 సెగ్మెంట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మంచి జోష్ మీదుంది. హిందుత్వ కార్డు ప్రయోగం మంచి ఫలితాలను ఇస్తోందని భావిస్తోంది. హిందుత్వ కార్డుతో పాటు లోక్ జనశక్తికి అండగా ఉండే అట్టడుగు వర్గాలు కూడా ఈసారి తమకే ఫుల్ సపోర్ట్ చేస్తాయని డిసైడ్ అయింది కమలం పార్టీ. వీటన్నిటికీ తోడు నరేంద్ర మోడీకి ఉన్న చరిష్మాపై కొండంత ఆశలు పెట్టుకుంది. 2009 ఎన్నికల్లో 2 సీట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈసారి కూడా ఏమంత బెటర్గా లేదు. ఆర్జేడీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కలిసి అలయన్స్ కుదుర్చుకుంది. అలయన్స్ లో భాగంగా 12 సీట్లలో పోటీ చేస్తోంది. బీహార్ పాలిటిక్స్ లో లాలూ గ్లామర్ పడిపోయినా ఆర్జేడీకి సంప్రదాయంగా పడే యాదవ ఓటు బ్యాంకుపైనే కొండంత ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్. మోడీని వ్యతిరేకించింది తామే కాబట్టి బీహార్లో ముస్లింల ఓట్లన్నీ హోల్సేల్గా తమకే పడతాయన్న ధీమాతో నిన్న మొన్నటి వరకు టైంపాస్ చేశారు నితీష్ కుమార్. కుల సమీకరణాలపై దృష్టి పెట్టారు. అయితే ఏదీ వర్కౌట్ అయ్యేలా కనపడలేదు. రూట్ లెవెల్లో సీన్ పూర్తిగా డిఫరెంట్గా ఉందన్న విషయం బుర్రకెక్కింది. ఓవర్ కాన్ఫిడెన్స్ తో నితీష్ కుమార్ వేసిన అడుగులే జేడీయూకు చిక్కులు తెచ్చిపెట్టాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పల్లెలు, పట్టణాల్లో రాజకీయ పరిస్థితిని అంచనా వేయటంలో ఫెయిల్ అయ్యారు. తప్పుడు లెక్కలు వేసుకొని రాజకీయంగా ఉనికి చాటుకునే పరిస్థితికి జేడీయూను తీసుకొచ్చారు.